చూడండి తులసమ్మ దగ్గర కూడా ఇలా అయితే అలంకరించినాం. పాపం 10 రోజులే తులసమ్మ చెట్టుకు ఇట్లా ఎవరు నీళ్ళు పోయలే, ఆడిపోయింది. కానీ నీళ్ళు పోసి బతికియచ్చు, ఛాన్స్ ఉంది. మొత్తం అయితే ఆడిపోలే. చూడండి ఇప్పుడు టైం అయితే చూడండి, ఈరోజు పౌర్ణమి కదా. ఈ రోజుకు మా మరిది కొడుకు పుట్టి 10 రోజులు 11వ రోజా ఎత్తి గంగా స్నానం చేసి వచ్చినాం. అందుకే ఇప్పుడు ఈరోజు టైం అనకుండా పౌర్ణమి ఆదివారం కాబట్టి టైం అనకుండా పూజ చేశాను. ఇప్పుడైతే టైం సాయంత్రం 4 అవుతుంది. ఈరోజు ఒక్క పొద్దు. ఇప్పటికైతే వంట చేసుకోలే. దేవుళ్ళని అయితే ఇలా ఫోటోలు తుడిచి మళ్ళీ కొత్తగా బొట్లు పెట్టి ఇంటి దగ్గర ఉన్న బంతి చెట్లు నేను పెట్టిన పూలు పూసినాయి. ఇగో ఇలా అయితే అలంకరించిన. ఇక చూడండి, ఇది ఎమ్లాడ రాజన్న గద్దె, ఇది కోరల మల్లన్నది. ఈ రోజైతే ఇళ్లను పూజించరాదు. ఏ రోజైతే బోనం చేస్తామో అదే రోజు ఈ గద్దెలు పూజించి బోనం చేసి నైవేద్యం పెట్టాలి. అందుకని ఈరోజు వాళ్ళను ముట్టరాదు. వాళ్ళని మాత్రం నేను సాఫ్ చేయలేను. ఈరోజు ఓన్లీ ఫోటోల కింది గుడ్డలు పిండి ఆరేసి మళ్ళీ ఎప్పట్లాగా పరిసి ఫోటోలు మాత్రం పూజించిన. ఎందుకంటే వాళ్ళ పద్ధతి వాళ్ళదే. వాళ్ళకి ఏ విధంగా మెదలనో ఆ విధంగానే మెదలాలి. కాబట్టి వాళ్ళను ఎప్పుడు అంటే అప్పుడు తీయరాదు, పూజించరాదు, సాఫ్ చేయరాదు. చూడండి శుక్లార బొమ్మ కనబడుతుందా? దగ్గరికి వెళ్ళి ఇస్తున్నా, లోపలుందా? ఇంటి దగ్గర పూలు కదా, చాలా సంతోషం. ఎందుకంటే 10 రోజులే పూలు పెట్టక ఒక్కటే రోజు సంతోషంగా పౌర్ణమి వచ్చింది, ఆదివారం వచ్చింది కాబట్టి ఇంటి దగ్గర పూలు కుచ్చి ఇలా అయితే ముట్టించిన. ఇక కూరడి లక్ష్మి అన్నపూర్ణదేవి, ఆమె రూపాన్ని ఆమె ముందట ఉంచాను. చూడండి పువ్వులు ఎంత మంచిగా పూసినాయి. మన ఇంటి దగ్గర ఉంటే గట్ల తెంపుకొని పెట్టుకోవచ్చు. చూడండి ఈరోజైతే అటు దీపం పెట్టరాలే, ఎందుకంటే నైవేద్యం పెట్టడానికి ప్లేస్ లేదని. మీరు కూడా ఇలాగే చేసుకోండి. నాకైతే చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు. ఎందుకంటే 10 రోజుల నుండి దీపం ముట్టియక ఇప్పుడు టైం అనేది లేకుండా ముట్టించిన. ఆకలి అయితే అయితలేదు, ఇంకా సంతోషంగా ఉంది. ఇప్పుడు పూజ పూర్తయింది. పూజ సామాన్లు సదిరి నేనైతే వంట వేసుకొని తినేసరికి 6, 7 అవుతుంది. చూడండి, ఎందుకంటే 10 రోజుల నుండి పూజలు వీడియో పెట్టలే కాబట్టి మీకు తీరంగా చూపిస్తున్నా. చూడండి, నా పూజ పద్ధతి మీకు నచ్చాలని కోరుకుంటున్నా. మీరు కూడా ఇలా మారాలని, ఇలా చేసుకోవాలని కోరుకుంటున్నా. సరేనా? తప్పకుండా మారండి ఈ విధంగా ప్రతి ఒక్క ఆడళ్ళు. ఎందుకంటే అన్నీ ఎవరు అమ్మ నాన్న చెప్పలేని టైం ఉంటుంది కాబట్టి, ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్ ఉంది కాబట్టి కొందరైనా చేయలేని వాళ్ళు మారండి అని నేను చూపిస్తున్నా. సరేనా? బాయ్. మహేందర్ రెడ్డి వెయ్యాలా యూట్యూబ్. నేను వాళ్ళమ్మను. నా పద్ధతి నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయర్రి, లైక్ చేయర్రి. నేను చేసే వీడియో మీ విలువైన సమయం కేటాయించుకొని చూడాల్సిందిగా నేనైతే కోరుకుంటున్నా. సరేనా? బాయ్. నేను మీ సత్యవనం.